తెలంగాణ కోసం ఏ స్వార్థం లేకుండా విద్యార్థుల పోరాటం చేశారని నిస్వార్థంగా సిద్దిపేటలో కూడా 1500 రోజులు సిద్దిపేట ప్రజలు పోరాటం చేశారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణలో ఆకలి చావులు ఉండకూడదని, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేద్దామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఘనంగా సన్మానించారు. అందరూ సంఘటితంగా పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. ఒక్కడినే కోట్లాడినా నేనే ఎల్లుకుంటా, నా కుటుంబం కోసం ఏలుకుంటా అని పరోక్షంగా కేసీఆర్ను విమర్శించారు. దీంతో ఇవాళ ఖజానా ఖాళీ అయిందన్నారు. ప్రభుత్వంతో కోట్లాడాలని, కానీ నాకు ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎమ్మెల్సీ వచ్చిందన్నారు. మనోడే ఎమ్మెల్సీ అయిండు కాబట్టి పోయి చెప్పవలసిందే. ఇంకొకరైతే చెప్పలేం కాబట్టి పోయి చెప్పుకుందాం అనేది ఒక ఆలోచన అందరిలో వచ్చింది. నాకు కూడా సంతోషమే అనిపిస్తున్నది. ఆడిదాకనైతే చేరుతాయనే నమ్మకం కూడా ఉన్నది అందరికీ. గవర్నమెంట్ దాకనైతే పోతుంది ముచ్చట, ఎవరో వచ్చి తీసుకుపోయి చెప్పైతే వస్తారు అనే ఒక విశ్వాసం కూడా అందరిలో ఉంది. ఇది నాకు సంతోషాన్నే కలిగిస్తున్నది. తప్పకుండా మనమందరము ఈ విషయాలపైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని అంగీకరిస్తూ, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాక అందరం ఏమనుకున్నామంటే మనోడే గవర్నమెంట్లో ఉంటాడు, ఇట్లా పోయి చెప్తే పనులు అయిపోతాయి అని చెప్పి ఆ రోజు అందరం కూడా ఆశపడ్డాం. ఇక్కడ ఉన్నోళ్ళందరూ కొట్లాడిన వాళ్ళే. అనేక మంది యువకులు అమరులైపోయినరు. వాళ్ళైతే మళ్ళీ వెనక్కి వచ్చేటోళ్ళు కాదు. ఈ తెలంగాణలో ఏదో కూర్చేసుకొని కూర్చుందామనే ఆశ కూడా వాళ్ళకు లేదు. ఏం కోరుకున్నామంటే మన గవర్నమెంట్ ఉంటుంది, మన మాట వింటారు, మన సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్నాం. కానీ మన రాష్ట్రంలోనే మనం పరాయోళ్ళమైనాం, కొట్లాడిన వాళ్ళమే పరాయోళ్ళం అయిపోయినాం. మన ముచ్చటేవుడు వినకుండా అయిపోయింది, అరణ్య రోదన అయిపోయింది మనందరిది కూడా. ఏదైనా రోడ్ల మీద పడి కొట్లాడుతుంటే పత్రికలు వస్తే కొన్ని అయితే అయినట్టు లెక్క, లేకపోతే లేదు. అట్లా మనం ఒక ప్రయత్నం చేయవలసిన దుస్థితిలోకి నెట్టబడ్డం. అనేక సమస్యలు, గెస్ట్ లెక్చరర్లకు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఒక 500 మంది మిగిలిపోయిండ్రు. వాళ్ళకు కూడా చేస్తే అయిపోయేది. ఈ గెస్ట్